మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రానున్న 5 సంవత్సరాలు, రానున్న 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్లీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్రలేస్తాడు. మళ్ళీ నిద్రలేసి మీ ప్రతి ఇంటి గడప తడుతాడు. మీ రక్తం తాగేందుకు మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదల్ని గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? ఈ రోజున ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా నేను ఒక రైతును, ఒక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మని ఉదాహరణగా తీసుకుని చంద్రబాబు ఎలాంటి వాడో, అతని మాటలు నమ్మితే ఏమవుతుందో అని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. 2014 ఎన్నికలు మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఆ 2014 ఎన్నికల్లో ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారు? ఆ రాజకీయ నాయకుడిలో విలువలుండాలి, విశ్వసనీయత ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే, విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఈ 2 ఉదాహరణలు నేను చెబుతాను. ఏ రకంగా ఆయన మాటలు నమ్మి, ఏ రకంగా రైతన్నలు, ఏ రకంగా అక్క చెల్లెమ్మలు తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు, ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న 2 ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను. అప్పటిలో 2014లో 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి, చివరికి రుణమాఫీ కథ దేవుడెరుగు, 0 వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితిని కూడా మనమంతా కూడా మన కళ్ళారా చూశాం.
ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూశాం. ఇదే చంద్రబాబు తాను 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్కరోజు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ₹1 అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతు భరోసాగా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఈరోజు మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్ స్కీమ్ అయిన రైతు భరోసాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే రైతన్నను నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ఒక్కరోజు ₹1 కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ₹1 కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ ఉన్నాడు, మీ బిడ్డ ఉన్నాడు. మీ జగను మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా మీ బిడ్డ ₹12,500 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు ₹50,000 ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ 12,500 చెబితే దాన్ని ఏకంగా 13,500 చేశాడు. 4 ఏళ్లు చెబితే మీ బిడ్డ దాన్ని 5 సంవత్సరాలు చేశాడు. చేసి 50,000 ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా 67,500 ఇచ్చాడు ఈ 5 సంవత్సరాలలో. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు, తాను ఇస్తానన్న రైతుల రుణమాఫీ ఎగ్గొట్టాడు, 0 వడ్డీని ఎగ్గొట్టాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎగ్గొట్టాడు, రైతులను రోడ్డు పాలు చేశాడు. మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా.